గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా సక్సెస్ కావాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. అయితే సక్సెస్ అన్నది కొందరికి త్వరగా వస్తుంది, కొందరికి కాస్త లేటుగా రావడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా సక్సెస్ను సాధించాలి అంటే కీ ఎలిమెంట్స్ను ఖచ్చితంగా ఫోకస్డ్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ముఖ్యమైన అంశాల్లో కరెంట్ అఫైర్స్ పార్ట్ ఒకటి. ఈ కరెంట్ అఫైర్స్లో కూడా మరీ ముఖ్యంగా బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే మరీ ఇంపార్టెంట్ అన్నమాట. వీటికి సంబంధించి క్వశ్చన్స్ లేని క్వశ్చన్ పేపర్ అంటూ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బహుశా ఏది ఉండకపోవచ్చు. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అన్నవి మన దేశ ప్రస్తుత బలాన్ని, స్థిరత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయన్నమాట. అందువల్ల ఎగ్జామినేషన్లో వీటిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలానికి సంబంధించి ఈ బడ్జెట్ అన్నది తొలి బడ్జెట్. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. 2047 అంటే మన దేశానికి 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు సంబంధించిన తొలి బడ్జెట్ ఇది. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి దృష్టిలో ఉంచుకుని కొన్ని చిన్నపాటి నిర్ణయాలను ప్రకటించినప్పటికీ కూడా ఈ బడ్జెట్ మొత్తంగా మనం ఒకసారి చూస్తే భారతదేశ ఆర్థిక సుస్థిరతకు మరియు సమ్మిళిత వృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. 45 లక్షల కోట్ల బడ్జెట్లో క్యాపిటల్ వ్యయానికి సంబంధించి 33% పెంచడాన్ని చాలా గొప్ప నిర్ణయంగా చెప్పొచ్చు. మన దేశ ఆర్థిక చరిత్రలో ఇదొక గొప్ప నిర్ణయంగా మనం భావించవచ్చు. బడ్జెట్లో ప్రధానంగా సమ్మిళిత వృద్ధిపైన బాగా దృష్టి పెట్టారు. మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులను కేటాయించడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ప్రయత్నించారు. యూత్ పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. మరోవైపు మన దేశ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం కూడా చేశారు. మొత్తం బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెద్దపీట వేశారని చెప్పొచ్చు. తాత్కాలిక అవసరాలను కాస్త తగ్గించారని చెప్పొచ్చు. ఇక ప్రతిపక్షాల విమర్శలు ఉన్నప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా సర్వేని కానీ బడ్జెట్ని కానీ పాజిటివ్ దృక్కోణంలో మాత్రమే చూడాలి. ఇక మన ప్రజెంట్ వీడియో అన్నది 2023-24 బడ్జెట్కు సంబంధించిన వీడియో. బడ్జెట్ మొత్తాన్ని స్టడీ చేసిన తర్వాత మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాదగ్గ అంశాలను ఏరి కోరి క్వశ్చన్స్ను రూపొందించడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2గా వీడియోస్ను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం 4 ఆప్షన్స్ లేదా స్టేట్మెంట్స్ కూడా ఇంపార్టెంటే. ఈ యొక్క స్టేట్మెంట్స్ పైన డైరెక్ట్గా కూడా క్వశ్చన్ చేయొచ్చు. సో బడ్జెట్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేసినప్పటికీ లేదా పరోక్షంగా క్వశ్చన్ చేసినప్పటికీ సమాధానాన్ని గుర్తించే విధంగా ఈ వీడియోలో క్వశ్చన్స్ను రూపొందించడం జరిగింది. ప్రతి క్వశ్చన్ మరియు ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా భావించండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ గ్రూప్ 2 వీడియోస్ను కానీ నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. ఇక బడ్జెట్కి సంబంధించిన ప్రజెంట్ వీడియోను స్టార్ట్ చేద్దాం.